హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్టిమేట్ భవాని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. సో నేను ఈరోజు ఎందుకైతే వీడియో చేస్తున్నానంటే నేను నా హెయిర్ గ్రోత్ రెమెడీ గురించి చెప్పడానికి చేస్తాను అనమాట. నేను ఏదైతే యూజ్ చేస్తానో ఆ హెయిర్ గ్రోత్ రెమెడీ ఏంటంటే ఒక 20-25 గల మందారాకులు తీసుకోవాలి, ఒక అలోవెరా లీఫ్ తీసుకోవాలి. సో వీటిని మంచిగా నీట్గా కడిగి పెట్టుకొని వీటిని మంచిగా కట్ చేసుకోవాలి. ఎలాగో చూద్దాం. ఎందుకంటే ఇది మందారాకు అనేది చాలా స్మూత్గా ఉంటుంది. మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ మందారాకులన్నీ ఫస్ట్ చిన్న చిన్న పీసెస్గా వేసుకోవచ్చు, పెద్దగా ఉంటే చిన్న పీసెస్గా వేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న ఆకులు కాబట్టి ఇలాగే వేసేస్తున్నాను. ఇలాగే వేసేసుకొని అలోవెరా లీవ్స్ ఉన్నాయి కదా, దీన్ని ఇలా ఈ పక్కన ఉన్న ఈ సైడ్ ముళ్ళ ఉంటాయి కదా, ఈ పార్ట్ని అంతా కట్ చేయాలి. మనం కట్ చేసేసుకొని ఈ అలోవెరా పైన ఉన్న లేయర్ కూడా చాలా ఇంపార్టెంటే. దీన్ని మంచిగా మనం ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగే విత్ లీవ్స్తోని కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని డైరెక్ట్గా అది మనం మందారాకు వేసుకున్న మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నేనైతే నాకు కొంచెం లాంగ్ హెయిరే కాబట్టి నేను ఒక పెద్ద లీఫ్నే తీసేసుకుంటాను. ఒక చిన్న ఉన్న ఎవరైనా హెయిర్ క్వాంటిటీ బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. అలా హెయిర్ లెంత్ ఎంత ఉంది దాన్ని బట్టి కూడా అలోవెరా జెల్ తీసుకోవచ్చు. ఎందుకోసం అంటే ఈ న్యాచురల్గా తీసుకుంటే మంచిగా ఉంటుంది, తొందరగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అనమాట. నేను దీన్ని మొత్తం తీసేసుకున్నాను. చూడండి, ఆకులు అండ్ అలోవెరా జెల్ ఇది తీసేసుకొని దీన్ని మనం మిక్సీ పడతాం. కానీ దీంట్లో మనము పేస్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ వాటర్ మిక్స్ చేయొద్దు. పెరుగు అలా మిక్స్ చేసుకోవాలి. పెరుగు లేకపోతే కొంచెం పాలంటే అలా మిక్స్ చేసుకోవాలి, కానీ వాటర్ అయితే మిక్స్ చేసుకోవద్దు. నేను కొంచెం పెరుగు మిక్స్ చేసుకున్నాను అండ్ ఒక సగం నిమ్మకాయ కూడా ఇందులో పిండుకుంటున్నాను. పిండేసుకొని బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు కలిపేసుకొని దీన్ని మనం ఎలా అప్లై చేస్తూ ఉంటానో నేను అది మీకు చూపిస్తాను. అదే నిమ్మకాయ, ఎందుకంటే మనకి ఏమైనా డాండ్రఫ్ ఇట్లా ఉంటే అది కూడా అంటే చాలా హెల్ప్గా యూజ్ అవుతుంది. సో అందుకని ఆ నిమ్మకాయ కూడా ప్రిఫర్ చేస్తాను నేను. నెక్స్ట్ దీన్ని మనం పెట్టుకుందాం. ఫస్ట్ చిక్కులు లేకుండా ఉంచుకోవాలి జుట్టుని. చూసారా నా స్మూత్గా అండ్ షైనీగా ఉంటుంది. నేను ఎవ్రీ వీక్ పెట్టుకుంటాను అనమాట. సో ఫస్ట్ మనం దీన్ని చిక్కులు లేకుండా చూసుకోవాలి. చిక్కులు లేకుండా చూసుకొని ఆ చిక్కులపై ఇలా చేతితో తీసుకున్న తర్వాతనే దువ్వెనబెట్టి చూసుకోవాలన్నమాట. నేను అలాగే చేస్తాను. అలా అయితే ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండదు. మెల్లిమెల్లిగా స్కాల్ప్కి పెట్టుకోవాలి. మనం ఎలా అయితే ఆయిల్ అప్లై చేసుకుంటామో అలాగా లేయర్ తీసుకుంటూ పెట్టుకోవాలి. స్కాల్ప్కి లేయర్ తీసుకుంటూ పెట్టుకుంటేనే మంచిగా స్కాల్ప్ అంతా అంటుతుంది. అండ్ మనం ఇలా మసాజ్ లాగా చేస్తాం కదా వేళ్ళతోని, మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. ఎవ్రీ వీక్ పెట్టుకుంటాను. నాకు ఎవ్రీ వీక్ ఆకు అనేది అవైలబుల్గా ఉంటుంది. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది చెట్టు కాబట్టి నేను ఎవ్రీ వీక్ తెచ్చుకొని పెట్టుకుంటాను. ప్రతి వీక్లో కంపల్సరీ. ఎప్పుడైనా ఒకసారి స్కిప్ అయితే ఈ మధ్య కూడా పెట్టేసుకుంటాను. నాకు ఇది పెట్టుకున్న తర్వాత చాలా బేబీ హెయిర్ రావడం చాలా ఎక్కువైపోయింది. బేబీ హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే జుట్టు కూడా చాలా స్మూత్గా షైనీగా అయింది. మన మందారాకు చాలా స్మూత్గా ఉంటుంది కదా, అలా అయిందనమాట. మంచిగా ఇలా మొత్తం ఈవెన్గా అంతా వచ్చేలాగా ఎక్కడ కూడా ముడుచకుండా మొత్తం పెట్టుకోవాలి స్కాల్ప్ అంతా. నేను ఆయిల్ ఇలాగే పెట్టుకుంటాను. సేమ్ ఇలాగ లేయర్ తీసి పెట్టుకుంటేనే పై తీసి పెట్టుకుంటేనే మంచిగా స్కాల్ప్ కూడా ఆయిల్ మంచిగా పట్టుకుంటుంది అనమాట. అలాగే తీసి పెట్టుకోవాలి. ఆయిల్ అయినా సరే ఏ అప్లై చేసినా తలకి అలాగే తీసి అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే హెడ్ బాత్ చేయకంటే ముందు ఆయిల్ ఉండదు కదా, వితౌట్ ఆయిల్ పెట్టుకోవాలి. దీన్ని విత్ ఆయిల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపించదు. వితౌట్ ఆయిల్ అయితేనే మంచిగా ఉంటుంది. వితౌట్ ఆయిల్ పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇది విత్ ఆయిల్ పెట్టుకుంటే ఆల్రెడీ ఆయిల్ పెట్టుకుంటే చాలా దుమ్ము ఉంటుంది మన తలలో. సో ఇది ఎక్కువ ఎఫెక్ట్ చూపించదు. దీన్ని మాత్రం వితౌట్ ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. మంచి ఈవెన్గా ఇలా అంతా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. సరే ఏ విధంగా నేను పెట్టుకున్నానో అలాగే పెట్టుకోవాలి. సో ఇట్లా మొత్తం అయిపోయాక ఈ హెయిర్ ఉంది కదా కింద, ఈ హెయిర్ కూడా పెట్టుకోవాలన్నమాట. కింది వరకు పెట్టేసుకోవాలి. ఇది కూడా స్మూత్ అవ్వాలి, ఇది కూడా షైనింగ్ ఉండాలి కదా. స్ప్లిట్స్ అనేవి కూడా ఎక్కువ ఉండవు మనకి. ఈ కొనాలు స్ప్లిట్స్ అనేవి ఉంటాయి కదా, అవి కూడా ఎక్కువ ఉండవు అనమాట. సో మొత్తం అయితే పెట్టేసుకున్నాను. ఈవెన్గా మొత్తం ఎక్కడైతే అప్లై చేసుకోమో ఇక్కడ చూసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ వెనకాల వైపు
అంతా కూడా మొత్తం పెట్టుకోవాలి. నేనైతే హెయిర్ అంతా పెట్టేసుకున్నాను. హెయిర్ అంతా పెట్టేసుకొని దీన్ని ముడిగా వేసుకోవాలి. చూసారా, మొత్తం పెట్టేసుకున్నాను. సో ఇలాగా 1 అవర్ దాన్ని వదిలేద్దాము. ఇంకా 1 అవర్ అయినాక హెడ్ బాత్ చేసుకొని, ఇదైతే ఆరిపోయింది. 1 అవర్ అవుతుంది. ఇప్పుడు మనము హెడ్ బాత్ చేసేసి దీని రిజల్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. హెడ్ బాత్ అయితే చేసేసాను. చూడండి నా హెయిర్ అనేది ఎంత సిల్కీగా, షైనీగా, స్మూత్గా అయిందో మీకు చూస్తే అర్థమైపోతుంది. చాలా స్మూత్గా, చాలా షైనీగా అయిపోయిందనమాట. నా హెయిర్ కూడా నాకు థిక్నెస్ చాలా తెలుస్తుంది. ఇదివరకు చాలా తక్కువగా ఉండే, ఇప్పుడు కొంచెం పెరిగింది అండ్ చాలా స్మూత్గా అయింది. మీరే చూడండి, మీకు వీడియో చూసి తెలిసిపోతుంది అనమాట. చాలా స్మూత్గా ఉంది, చిక్కులు అసలు పట్టవు. వస్తే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్స్ చెప్పండి. అసలు హెయిర్ ఫాల్ అనేది ఉండదు, హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ చాలా స్మూత్గా, సిల్కీగా అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.